హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త న్యూస్ అయితే తీసుకొచ్చానండి. ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది అడుగుతున్న డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలామంది రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తున్నారు కదండి. ఆ రేషన్ కార్డ్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయండి, ఎలా నింపాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ప్రజాపాలన ఆ ఫామ్స్లో తప్పితే విడిగా ఎక్కడ కూడా రేషన్ కార్డుకు సంబంధించి సపరేట్గా అయితే నోటిఫికేషన్ వదలలేదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రజాపాలన ఫామ్లో మాత్రమే మీకు రేషన్ కార్డు లేదని మాత్రమే అప్లై చేసుకోండి. మిగతాది ఎక్కడ కూడా ఇంకా అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ ఇస్తున్నారని చెప్తే మాత్రం దయచేసి అది ఫిల్ చేయొద్దు, ఇవ్వద్దు కూడా, తీసుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే తప్ప రేషన్ కార్డులకి అప్లికేషన్ తీసుకోరు. దయచేసి ఇది ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. సపరేట్గా మీరు ప్రజాపాలన అప్లికేషన్లో మాత్రమే నింపి, అప్లికేషన్లోనే ఉంటుందండి ఒక ఆప్షన్, అయితే రేషన్ కార్డు లేదు అన్న ఆప్షన్ పెట్టి ఇవ్వండి. మీరు మిగతా పథకాలకు ఏదన్నా అర్హులు అనుకుంటే వాటికి కూడా అప్లై చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు ఈరోజే రేవంత్ రెడ్డి గారు అయితే సీరియస్గా చెప్పారండి అందరికీ కూడా. రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు స్వయంగా. ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎవరు కూడా కొత్తగా మళ్ళీ అప్లై చేయొద్దు, రిస్క్లో పడతారు. ఇంకా రైతు భరోసా ఆల్రెడీ వస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొద్దండి, వాళ్ళకు కూడా రిస్క్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి పాత వాళ్ళని, కొత్త వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. దయచేసి ఇదైతే అర్థం చేసుకొని, పాత వాళ్ళు ఎవరు కూడా, అన్ని పథకాలు వస్తున్న వాళ్ళు ఎవరిలో కూడా ఆసరా పెన్షన్స్ కానీ, ఇంకా రైతు భరోసా వచ్చేవాళ్ళు కానీ కంపల్సరీ చెప్తున్నాము, అవైతే అప్లై చేసుకోవద్దు, మీకే రిస్క్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.